హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది కెప్టెన్సీ విషయంలో. అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హార్దిక్ పాండ్యాకు మాత్రం అయితే రీసెంట్గానే భారీ షాక్ తగలడం జరిగింది. టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని అయితే టీమిండియా నియమించడం జరిగింది. ఇప్పటికే భారీ షాక్లో ఉన్న హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్మెంట్ మాత్రమైతే మరో షాక్ ఇచ్చి ఇవ్వనున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరపున హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించడం జరిగింది. ఆ సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా ఆ సీజన్లో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. అయితే వచ్చే సీజన్ 2025లో జరిగే ఐపీఎల్ కోసము ముంబై ఇండియన్స్ మాత్రం అయితే కెప్టెన్సీ విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది. హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ నుంచి కెప్టెన్సీ నుంచి తప్పించి కేవలం ఒక ప్లేయర్గా కొనసాగించాలని అయితే భావిస్తుంది. అదేవిధంగా కెప్టెన్సీ విషయంలో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్కి అయితే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని అయితే ముంబై మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. దీనికి సూర్యకుమార్ యాదవ్ ఒప్పుకుంటాడా లేదా అని అయితే చూడాలి. అయితే కొన్ని వెబ్సైట్లు మాత్రం వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయబోతున్నాడు అయితే చెప్తున్నాయి. మరొక కొన్ని వెబ్సైట్లు వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అసలు ముంబై జట్టులో ఉండడాన్ని మన వేరే జట్టుకి వెళ్ళిపోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇటువంటి గందరగోళంలో మరి ముంబై ఇండియన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అయితే చూడాలి. అదేవిధంగా హార్దిక్ పాండ్యాకి మాత్రం అయితే కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఇయ్యమనే కళాఖండి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. అయితే రోహిత్ శర్మకి ఇచ్చే అవకాశం ఉందా అంటే రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వీడే అవకాశం ఉన్నట్లయితే కొన్ని వెబ్సైట్ అయితే కథనాలు రాస్తున్నాయి. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా కూడా ముంబై జట్టును అయితే వీడుతున్నట్లయితే కథనాలు రాస్తున్నాయి. వీటన్నిటిని చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో వచ్చేసరికి భారీ షాక్లు తగలబోతున్నట్టయితే క్లియర్ కట్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే నలుగురు కీలకమైన ప్లేయర్లు మాత్రమైతే ముంబై జట్టుని వీడితే ముంబై జట్టు మాత్రమైతే పీకలో కష్టాలు పడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ ముంబై జట్టుతోనే ఉంటే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ముంబై ఇండియన్స్ తోటి సూర్యకుమార్ యాదవ్ ఉండే అవకాశం అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. మరి చూడాలి దీనిపైన ముంబై మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తే అయితే చూడాలి. మరి ముంబై మేనేజ్మెంట్ మాత్రమైతే ఈ నలుగురు ప్లేయర్ని రిటర్న్ చేసుకుంటుందా లేకపోతే వీళ్ళు వేరే జట్టుకు వెళ్తారా అనే విషయాల గురించి క్లారిటీ రాగానే మరొక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.